పార్టీల ఫిరాయింపు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నేతలకు లేదని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో స్పీకర్ను ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి హయాంలో వరంగల్ కి క్రికెట్ స్టేడియం రానుందని కూడా అంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరితో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రికెట్ స్టేడియం రాబోతుంది. ఈరోజు జేఎన్ఎస్ను కూడా ఎమ్మెల్యే కడియం షేర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలంతా పరిశీలించిన పరిస్థితి. నాకు అందుబాటులో కడియం షేర్ ఆయనతో మాట్లాడదు. సరే, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంది? క్రికెట్ స్టేడియం కావచ్చు, స్పోర్ట్స్ సంబంధించి ఎట్లా చూసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఉమ్మడి వరంగల్ జిల్లాకు, ఈ జిల్లాకున్న చారిత్రక ప్రాధాన్యత కానీ వారసత్వ సంపదను దృష్టిలో పెట్టుకొని, గతంలో ఈ జిల్లాకున్న క్రీడా రంగంలో ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం కావాలని, జాతీయ ప్రమాణాలతో ఒక స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కావాలని చెప్పి మేము ఎమ్మెల్యేలందరం వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాం. ముఖ్యమంత్రి గారు చాలా దయతో, చాలా ప్రేమతో తప్పకుండా వరంగల్లో ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ను మనం యాడ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్కే ప్రత్యేకత ఉంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఎక్కువ వస్తాయి అన్నీ మన వరంగల్కే తీసుకువెళ్తే బాగుంటుంది అని చెప్పి తక్షణమే అధికారులతో మాట్లాడి వీటికి సంబంధించిన ప్రతిపాదనలు మీరు తయారు చేయండి, మంజూరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రెండవది, ఈ సంవత్సరమే స్పోర్ట్స్ స్కూల్ కూడా స్టార్ట్ చేద్దాం, తాత్కాలిక భవనాలు ఉంటే చూసి వాటిలో మీరు స్కూల్ స్టార్ట్ చేయమని కూడా చెప్పారు. ఆ మేరకు ఇవాళ మేము వచ్చి చూసాం. వీటన్నిటిని కూడా మేము రిపేర్స్, రెనోవేషన్స్ చేయించి ఆగస్టు మాసంలోనే, అంటే ఈ నెలలోనే మేము స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించాలని అనుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి ఏం చెప్తారు సార్? తీర్పును స్వాగతిస్తున్నాం, దానికి వ్యతిరేకించడానికి ఏమీ లేదు. తీర్పును స్వాగతిస్తున్నాం. ఆ తీర్పులో స్పీకర్ గారికి దీనిపైన 3 మాసాల లోపు నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఆ స్పీకర్ నిర్ణయం కొరకు వెయిట్ చేస్తున్నాం. నిర్ణయం రాగానే దానిపైన స్పందిస్తాం. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉప ఎన్నికలు రాబోతున్నాయి, సిద్ధంగా కార్యకర్తలు కేటీఆర్ పిలుపుస్తుంది. వాళ్ళకు ఫిరాయింపుల పైన వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం షేర్ అభిప్రాయం అయితే ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు అంటే ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కడియం షేర్ చెప్పినటువంటి పరిస్థితి.